ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహముండేది. దాని పేరు రాజా. అందరూ దానిని భయపడతారు. అదే అడవిలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. ఆ నక్క చాలా తెలివిగా ఉండేది, కానీ దానికి ఫుడ్ దొరకటం కష్టం. అప్పుడొక రోజు నక్క ఒక ప్లాన్ ఆలోచించింది. నక్క సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది, రాజా, మన అడవిలో ఇంకొక పెద్ద సింహం వచ్చింది. అది మీ సింహాసనం తీసుకుంటుంది. సింహానికి కోపం వచ్చింది. నా అడవిలో ఇంకొక సింహమా? నన్ను చూపించు అని గర్జించింది. నక్క సింహంని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అది ఇక్కడే ఉంది రాజా అని చూపించింది. సింహం బావిలో చూస్తే తన రిఫ్లెక్షన్ కనిపించింది. అది వేరే సింహం అని అనుకుంది. కోపంతో సింహం ఆ బావిలోకి జంప్ చేసింది. నక్క నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తెలివి ముందు బలం పనికిరాదు అని అనుకుంది. నక్క తన గెలుపుతో చాలా గర్వంగా తిరుగుతుంది. సింహం కూడా నా తెలివి ముందు ఓడిపోయింది అని అనుకుంటుంది. అదే సమయంలో కొంతమంది హంటర్స్ అడవిలోకి వచ్చారు. వాళ్ళు జంతువుల్ని పట్టడానికి జాలాలు వేయడం మొదలుపెట్టారు. తెలివి నక్క ఒక వలలో పడిపోయింది. ఇప్పుడు దానికి భయం పట్టింది. నక్క ఆలోచించింది, నేను సింహంని మోసం చేయకుండా ఉంటే ఇప్పుడు నన్ను కాపాడేది అని బాధపడింది. అయితే ఒక అద్భుతం జరిగింది. సింహం చచ్చలేదు. అది వేరే వైపు నుండి బయటకు వచ్చింది. సింహం నక్కని చూసి, ఇది నన్ను మోసం చేసింది, కానీ ఇప్పుడు కష్టాల్లో ఉంది అని ఆలోచించి చివరికి సింహం దయ చూపించింది. వాళ్ళని విడిపించి నక్కని కాపాడింది. నక్క సిగ్గుతో తల తగ్గించింది. రాజా, నేను తప్పు చేశాను, మీ మంచి గుర్తుపెట్టుకుంటా అని చెప్పింది. తెలివి ముఖ్యం, కానీ మంచి మనసు ఇంకా ముఖ్యం. చెడు పనులు చేసిన వాడిని కూడా క్షమించ